స్మార్ట్ ఇన్వెస్టింగ్ చేయాలంటే ఏదో ఒక ర్యాండమ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం కాదు. ఈ వీడియోలో రైట్ మ్యూచువల్ ఫండ్ని ఎంచుకోవడం నేర్చుకుందాం. ఆర్జోన్ స్కానర్ మరియు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్తో మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. ఫ్రెండ్స్, ఇది డిఫైనెజ్ ప్లాట్ఫామ్ వాళ్ళది. ఇలా చాలా రోబస్ట్ అప్లికేషన్స్ వెళ్ళాయి. ఇక్కడ నేను యాప్స్ క్లిక్ చేస్తే ఆర్జోన్ అని ఉంది కదా, ఈ ఆర్జోన్ అనేది నీకు ఏదైనా స్కానింగ్ చేయొచ్చు. స్టాక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్స్ కానీ, ఈవెన్ ఆప్షన్స్ కానీ స్కాన్ చేయొచ్చు బ్యాక్ టెస్ట్. సో ఇది ఒక ప్రోడక్ట్, ఇది డిఫైనెజ్ వాళ్ళది. ఇది ఆప్స్ట్రా. మీకు ఆప్స్ట్రా చాలామంది ఆప్షన్స్ చేసే వాళ్ళకైతే మీకు ఈ ఆప్స్ట్రా అనలిటిక్ టూల్స్ మీకు ఐడియా ఉంటుంది. రడార్ వచ్చేసి మనకు ఫండమెంటల్ అనాలిసిస్ లైక్ స్క్రీనర్ డాట్ ఇన్ ఉంటుంది కదా, స్క్రీనర్ ఎవరైతే వాడతారో, సో ఇక్కడ డిఫైనెన్స్ వాళ్ళది ఈ ప్రోడక్ట్ రడార్ అనేది ఫండమెంటల్ అనాలిసిస్ స్కానింగ్ ఇది. లైక్ అట్లాగే బీ యర్ ఓన్ ఫండ్ మేనేజర్ అండ్ మొమెంటిఫై ఒక ప్రోడక్ట్ ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్ గురించి ఎలా సెలెక్ట్ చేయాలో నేర్చుకుందాము. దానికి మనము వీళ్ళ వాడే ప్రోడక్ట్ వచ్చేసి ఎంఎఫ్ జోన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ అండ్ అనాలిసిస్ స్కీమ్స్ ఎలా అనాలిసిస్ చేస్తారో ఈ ఎంఎఫ్ జోన్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా రీడైరెక్ట్ అవుతుంది. సో మీరు డైరెక్ట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, mfzone.definedgesecurities.com. సో ఈ యూఆర్ఎల్ కనుక మీకు టైప్ చేస్తే సో మీకు ఇందులో అన్ని ఫండ్స్ టాప్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్, లార్జ్ అండ్ మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్, లార్జ్ క్యాప్ ఫండ్స్, ఇలా అన్ని ఫండ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఫ్లెక్సీ క్యాప్ తీసుకున్నారనుకోండి, ఇది 3 years ఇచ్చారుగా, మీరు 1 year రిటర్న్ కూడా చూడవచ్చు. సో 1 year రిటర్న్స్, లాస్ట్ 1 yearలో ఏ ఫండ్ హౌజెస్ రిటర్న్ ఇచ్చాయో చెక్ చేసుకోవచ్చు. ఇలా డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తే 1 year, 3 years చూస్తే మీకు ఇన్వెస్కో, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మోతిలాల్, ఇవేమి రికమెండేషన్స్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్గా మాత్రమే చూడండి ఈ వీడియో. సో ఏ ప్రోడక్ట్ కూడా నేను ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ మీరంతలో మీరే ఓన్గా మ్యూచువల్ ఫండ్ని అనాలిసిస్ చేసి ఓన్గా మీరే ఇన్వెస్ట్ చేసుకోవడానికి జస్ట్ ఎడ్యుకేషనల్ వీడియో ఇది. ఓకే, సో ఈ మ్యూచువల్ ఫండ్ ఎంఎఫ్ జోన్ స్కీమ్ ద్వారా మీరు మీ ఐదర్ ఫ్లెక్సీ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, లార్జ్ క్యాప్ కానీ, మీ రిస్క్ అపటైట్ మీకు లాంగ్ టైం హారిజన్ ఉందనుకోండి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక 15 years 20 years మీకు రిటర్న్స్ బాగా వస్తాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది మిడ్ క్యాప్ ఫండ్. ఇది లాస్ట్ 3 years చూస్తే మీకు ఇన్వెస్ట్కి వచ్చేసి 29% ఇచ్చింది. తర్వాత ఎడిల్వైసెస్, మోతిలాల్ ఫండ్స్, వైట్ ఆక్, ఇవన్నీ ఉన్నాయి. సిన్స్ ఇన్సెప్షన్ అంటే స్టార్టింగ్ ఆ ఫండ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసావో అక్కడి నుంచి చూస్తే యూనియన్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది 33% రిటర్న్ ఇచ్చింది. సో అదేవిధంగా ఈ స్మాల్ క్యాప్ చూడండి, స్మాల్ క్యాప్ మీకు లాస్ట్ 1 year క్వాంట్ స్మాల్ క్యాప్ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. 3 years చూస్తే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్స్, సో బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ మీకు 32% రిటర్న్ ఇచ్చింది. సో సిన్స్ ఇన్సెప్షన్ మీకు చూస్తే స్మాల్ క్యాప్లో, ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో ఎక్కువ అలొకేషన్స్ వస్తే వాళ్ళకు ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం చాలా ఉంటుంది. సో సిన్స్ ఇన్సెప్షన్ కూడా మీకు బంధనే ఉంది. బంధన్, మహీంద్ర మాన్యులైఫ్, ఎడిల్వైసెస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యావరేజ్గా మీకు చూడండి 25% పైనే ఉన్నాయి టాప్ ఫండ్స్. సో ఈ విధంగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్వెస్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇక్కడ సిప్, ఇక్కడ లంసమ్ వచ్చింది. సో మంత్లీగా మీరు సిస్టమేటికల్గా ఇన్వెస్ట్ చేయాలంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అదొక మెథడ్. అది దాని ద్వారా ఇన్వెస్ట్ చేయాలంటే సిప్ సెలెక్ట్ చేయండి. లేదు నా దగ్గర ఒకసారి లంసమ్ అమౌంట్ ఉంది, నేను ఒకటేసారి పెడతా అనుకున్నప్పుడు లంసమ్ సెలెక్ట్ చేయండి. సో ఈ విధంగా మీరు ఇనిషియేట్ పేమెంట్ చేస్తే మీరు ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది మీకు ఎంఎఫ్ జోన్ ఉంది కదా, మనం స్మార్ట్గా ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో వచ్చేసి నార్మల్గా అందరూ ఇలానే చేస్తారు. ఇప్పుడు మీరు క్లిక్ చేస్తే
ఈ బంధన్ ఫ్లెక్సీ క్యాప్ కార్డ్ ఉందిగా, అందరూ అనలిస్టులు ఏం చేస్తారంటే జస్ట్ మీకు ఓపెన్ చేసి చార్ట్ ఇలా ఉంది, ఇంకోది రేషియోస్ ఉంది కదా, ఇవి ఎక్స్పెన్స్ రేషియో ఇది, దీనికి ఎగ్జిట్ లోడ్ ఇది, అండ్ అన్నీ ఈ రేషియోస్ అన్నీ చెప్తుంటారు. ఆల్ఫా, బీటా, స్టాండర్డ్ డీవియేషన్స్, పీర్ కంపారిజన్ అంటే వేరే ఫండ్ హౌస్తో కంపేర్ చేస్తారు. ఈ పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఉంది కదా, హెచ్డిఎఫ్సి ఉంది, ఈ వీటితో మళ్ళీ రిటర్న్స్ కంపేర్ చేస్తారు 5 years 10 years. ఓకే, ఇలా అందరూ చెప్తారు. అసెట్ అలొకేషన్, ఫండ్ మేనేజర్ ఎవరు, ఇది నార్మల్గా మీకు చెప్తారు. మనం అలా చేయం. మనం స్మార్ట్గా ఏం చేస్తామంటే ఏదైతే మొమెంటం నేను చెప్పానుగా, ఆర్జోన్ అనే వీళ్ళ ప్రోడక్ట్ ఉంది కదా, ఈ ఆర్జోన్ స్కానర్ ద్వారా టెస్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అందులో అక్యుములేషన్ కానీ ఫ్రెష్ మొమెంటంకి రెడీగా ఉన్న ఫండ్ హౌస్ని మనం సెలెక్ట్ చేస్తాం. మామూలుగా ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఓన్లీ పాస్ట్ రిటర్న్స్ లేదా ఇక్కడ చూడండి పాస్ట్ రిటర్న్స్ స్టార్ రేటింగ్ మీదే డిపెండ్ అవుతారు. సో పాస్ట్ రిటర్న్స్ ఫ్యూచర్ రిటర్న్స్కి గ్యారంటీ కావు. అందుకే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఇలాగ స్కానర్స్ ఉంటాయి కదా, ఈ స్కానర్స్తోని స్కాన్ చేసి వాళ్ళు ఫండ్ హౌస్ సెలెక్ట్ చేస్తారు. సో ఇది ఆర్జోన్ ప్రోడక్ట్ అని చెప్పాను కదా, డిఫైన్ వాళ్ళది. ఇది జస్ట్ డిఫైన్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి ఈ స్కానర్స్లో మ్యాట్రిక్స్ ఉంది కదా, మ్యాట్రిక్స్ ప్రైస్ అండ్ ఆర్ఎస్ రిలేటివ్ స్ట్రెంగ్త్ అంటారు. సో దీంట్లో నేను అల్టిమేట్ పిఎన్ఎఫ్ ఆర్ఎఫ్ మ్యాట్రిక్స్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఎన్ఎస్సి ఉంది కదా, మనం మ్యూచువల్ ఫండ్స్ కదా, ఈ వీడియో మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఎంఎఫ్ ఉంది కదా, మ్యూచువల్ ఫండ్. సో మనం కొంచెం మీడియం టర్మ్ పెట్టుకుందాం. 0.25 అంటే చాలా షార్ట్ టర్మ్ అవుతుంది. సో నేను 1% బాక్స్ సైజ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎవరైతే పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ గురించి అస్సలు తెలియదో వాళ్ళు నేను ఒక బేసిక్ వీడియో చేశాను. ఇక్కడ మీకు వెళ్తే రీసెంట్గా నేను మన ఛానల్ ఐస్మార్ట్ ఆప్షన్స్లో ఇక్కడ చూడండి పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ ఉందిగా, ఈ వీడియోలో నేను పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో చార్ట్ ఎలా కన్స్ట్రక్ట్ అవుతుందో మీకు ఆ బాక్సెస్, ఈ బాక్స్ సైజ్ కానీ ఈ పర్సంటేజ్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ స్కానర్లో మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, అంటే సేఫ్గా మార్కెట్ ఎక్కువ డ్రాడౌన్ కాకుండా కూడా ఎక్కువ పడ్డా కూడా భయపడకుండా కొంచెమే తగ్గాలి, మార్కెట్ పెరిగినప్పుడు నాకు ఒక 12 to 14% రిటర్న్ వస్తే చాలు అనుకునే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో మనం కూడా అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ నేను లార్జ్ క్యాప్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈక్విటీ లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ తీసుకుంటున్నాను నేను. తీసుకొని ఇక్కడ స్కాన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఈ స్కీమ్లో ఈక్విటీ లార్జ్ క్యాప్ డైరెక్ట్ ఫండ్లో మనకు 33 స్కీమ్స్ ఉన్నాయి ఈ స్కాన్లో. సో 33 మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఇక్కడ మీకు స్కాన్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ విధంగా మనము స్మార్ట్గా ఏం చేస్తామంటే అందరిలాగా రేషియోస్, పాస్ట్ రిటర్న్స్, ఆ రిటర్న్ ఎంత వచ్చింది, ఆ రేటింగ్స్ అయితే వాల్యూ రీసెర్చ్ కానీ ఏదైనా వేరే ఫండ్ హౌస్ కానీ రికమెండ్ చేస్తారు కదా, అలా చేయకుండా మీరంతలో మీరే ఈ మ్యూచువల్ ఫండ్స్ని ఈ ఆర్జోన్ ప్రోడక్ట్, ఈ ఆర్జోన్ స్కానర్ ద్వారా ఇప్పుడు నేను చెప్పిన అల్టిమేటిక్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ఆర్జోన్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి అందులో మీరే ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని తర్వాత నేను చార్ట్లో తీసుకెళ్ళి నేను చూపిస్తాను. టెక్నికల్గా కూడా చార్ట్స్తో మనం మ్యూచువల్ ఫండ్స్ ఎలా ట్రేడ్ చేయాలో చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది, స్కాను. సో స్కాన్ కంప్లీట్ అయినాక ఇక్కడ మనం టోటల్ని నేను ఫిల్టర్ చేస్తున్నా. ఇక్కడ ర్యాంకింగ్ చూసారా, 29 ర్యాంక్ వచ్చినాయి. టాప్ 3 తీసుకుందాం మనం. అంటే ఏం చేస్తుందంటే ఇది స్కానరు రిలేటివ్ స్ట్రెంత్, అంటే ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్ డివైడ్ చేసి ఆ స్ట్రెంత్ని ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. అదే ఈ రిలేటివ్ స్ట్రెంత్ స్కానర్ అన్నట్టు. అందులో మనకు లార్జ్ క్యాప్లో టాప్ 3 వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది, నిప్పాన్ వాళ్ళు వచ్చింది, ఇంకోటి డబ్ల్యూఓసి ఫండ్ వచ్చింది, ఇంకోటి 4th వచ్చి మోతిలాల్ ఓస్వాల్ది లార్జ్ క్యాప్ ఫండ్ వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు ఈ వేరే కంపారిజన్స్ ఉన్నాయి కదా, ఆదిత్య బిర్లా, యాక్సిస్, బజాజ్, ఇవన్నిటితో కంపేర్ చేసి ఇది డివైడ్ చేసి ర్యాంకింగ్ ఇస్తున్నట్టు.
ఆ ర్యాంకింగ్లో మీకు హైయెస్ట్ ఈ టాప్ 3 వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే ఇది వచ్చింది, ఇందులో ఇన్వెస్ట్ చేయాలా లేదా స్కానింగ్ ద్వారా వచ్చింది కదా, నేను దీన్ని డూప్లికేట్ చేస్తే ఇప్పుడు నేను చార్ట్ తీసుకెళ్తాను, పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్. సో చార్ట్ ద్వారా కూడా మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇన్నోవేటివ్ వే ఆఫ్ ట్రేడింగ్ అండి. ఇది అందరూ ఏంటంటే కన్వెన్షనల్ మెథడ్లో ఈ రేషియోస్, పాస్ట్ పెర్ఫార్మెన్స్, వాల్యూ రీసెర్చ్ అంటే అవన్నీ తప్పనే నేను అనట్లేదు, బట్ మీరు ఓన్గా స్కాన్ చేసి ఇలా చార్ట్ బేస్డ్ కూడా మ్యూచువల్ ఫండ్స్ ట్రేడ్ చేయొచ్చు అని చెప్తున్నాను నేను. సో ఇక్కడ నేను డైరెక్ట్ ప్లాన్ ఉంది కదా, ఇది మిడ్ అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఉంది కదా, నేను లార్జ్ క్యాప్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ టైం ఫ్రేమ్ ఉంది కదా, పర్సంటేజ్ బాక్స్ సైజ్ వచ్చి నేను 1% పెడుతున్నా మీడియం టర్మ్. ఇక్కడ నేను డైలీ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను అన్ని డిలీట్ చేస్తాను. ఓకే చార్ట్ ఓపెన్ అయింది మనకు. బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఏమొచ్చింది స్కానర్లో, ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ వచ్చింది. డైరెక్ట్ ప్లాన్ తీసుకున్నాను, రెగ్యులర్లో ఇన్వెస్ట్ చేయకండి, మరియు డివిడెంట్ ఇచ్చే దాంట్లో ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయకండి. ఎవరైతే డివిడెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు చేయండి, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఎవరైతే చేస్తారో ఒక 15 to 20 years వాళ్ళు డైరెక్ట్ గ్రోత్ ప్లాన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చార్ట్ చూడండి, మీకు చార్ట్ బట్టి కూడా చేయొచ్చు కదా, ఇలా చాలా ప్యాటర్న్స్ ఉంటుంది పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో. నేను బేసిక్గా చెప్పాలంటే ఇక్కడ బ్రేక్అవుట్స్ అనేది ఈజీగా మీకు హారిజంటల్ లైన్ ఇలా లైన్ పెడితే మీకు బ్రేక్అవుట్స్ కనిపిస్తుంటాయి, అంటే ఎక్కడ ఎంటర్ కావచ్చు. దాని ద్వారా కూడా మీరు ఎప్పుడు ఎంటర్ కావాలి మ్యూచువల్ ఫండ్స్ అనేది కూడా ఈ చార్ట్ బేస్డ్ కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇన్వెస్టింగ్ అని ఉందిగా, ఇక్కడ ఇన్వెస్ట్ అని కొడితే అది రీడైరెక్ట్ అవుతుంది మళ్ళీ మ్యూచువల్ ఫండ్కి. సో అక్కడ మీరు ఆ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్ అని ఉందిగా, ఇందాక నేను ఓపెన్ చేసినది, ఇక్కడ రీడైరెక్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ చార్ట్లో మనం ఏం చేస్తామంటే మీకు ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి వీళ్ళది ప్రొపరేటరీ ఒక ఇండికేటర్ ఉంది, డీస్మార్ట్ అని. సో ఆ డీస్మార్ట్ ఇండికేటర్ని యూజ్ చేసి మనము ఆ ట్రెండ్ అంటే ఫండ్ అప్ ట్రెండ్ ఉందా, సైడ్ వేస్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ క్లౌడ్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ క్లౌడ్, ఈ క్లౌడ్ పైన ఉన్నంత వరకు మీకు అప్ ట్రెండ్ అన్నట్టు. ఇక్కడ చూడండి కొంచెం కరెక్షన్ వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ మీకు రీట్రేస్మెంట్ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ డబుల్ టాప్ బై అంటారు, దీని ప్యాటర్న్స్ ఉంటుంది పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో. సో ఈ విధంగా మీరు చార్ట్ బేస్డ్ కూడా చేసి చూడొచ్చు. ఇంకో మ్యూచువల్ ఫండ్ ఏమొచ్చింది మనకు, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ వచ్చింది చూడండి. సో నిప్పాన్ ఇండియా కూడా మనం చార్ట్లో చూద్దాము. ఇక్కడ మళ్ళీ నేను డైరెక్ట్ ప్లాన్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి నిప్పాన్ చూడండి ఎంత బాగుందో ట్రెండ్. ఇది జస్ట్ మీకు ఈ చార్ట్ చూస్తే తెలిసిపోతుంది, దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇది పైకి పెరుగుతుంటే ఎవరికైనా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు చార్ట్ని బట్టి పైకి వెళ్తుందని చెప్పేసి, అంటే అప్ ట్రెండ్లో ఉందని. సింపుల్గా మనం ఏంటంటే ఇంకా ట్రెండ్ ఫిల్టరేషన్ కోసం, ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కొన్ని ఏం చేసామంటే డీస్మార్ట్ ఇండికేటర్ యూజ్ చేసి మనం ట్రెండ్ ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఈ క్లౌడ్ పైన ఉన్నంత వరకు మీకు ఈ చార్ట్లో స్ట్రెంత్ ఉన్నట్టు, అంటే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది కదా, అక్కడ వరకు మీరు రైడ్ చేయొచ్చు. సో ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి అని మీకు డౌట్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ప్యాటర్న్స్ ఉంటుంది. ఈ క్లౌడ్ ఎప్పుడైతే రెడ్ కలర్, ఇలా రెడ్ కలర్ ఈ బాక్సెస్ అంటారు దీన్ని, ఇక్కడ కిందికి వచ్చింది అనుకోండి మీరు ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ చూడండి నేను బ్యాక్కి వెళ్ళి తీసుకెళ్తాను నిప్పాన్ వాళ్ళది, ఎందుకంటే డాటా చాలా ఉంటుంది వీళ్ళది. ఇది 2013 ఇది. సో 15 అంటే January 15, 2013 నుంచి నేను చూపిస్తున్నాను.
ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది కదా మీకు, ఇక్కడ బ్రేక్అవుట్ ఇక్కడ స్టార్ట్ అయింది కదా. ఈ ఫండ్ వచ్చేసి దీని ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ అంటారు. ఇక్కడ మనకు 15 రూపీస్ దగ్గర తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ అది 25 దాకా. ఇక్కడ కొంచెం కరెక్షన్ వచ్చింది, అంటే ఇక్కడ కూడా టైమింగ్ చేయొచ్చు మనం. నిన్న నేను మార్కెట్ని ఎలా టైం చేయాలని ఒక వీడియో చేశాను. అంటే చాలామంది అంటారు కదా మార్కెట్ని టైం చేసి మనం ఇన్వెస్ట్ చేయలేము అని చెప్పేసి, అది వీడియో కూడా చేశాను నేను. ఒక ఇండికేటర్తో, సింపుల్ ఇండికేటర్, రేట్ ఆఫ్ చేంజ్ ఆర్ఓసి ఇండికేటర్తో, అది నేను లార్జ్ క్యాప్ అంటే నిఫ్టీ 50లో ఇండెక్స్ ఫండ్లో ఎలా చేయొచ్చు అనేది చెప్పిన. సో ఆ ఇండెక్స్ ఫండ్లో కూడా మనం ఏం చెప్పినాం, లార్జ్ క్యాప్లో ఎలా టైమింగ్ చేయొచ్చు అని చెప్పినాం. సో ఇది లార్జ్ క్యాపే కదా మనం చూస్తుంది. సో లార్జ్ క్యాప్లో మనం ఏం చేస్తాం, స్కానింగ్ ద్వారా ఏ బెస్ట్ ఇప్పుడు మొమెంటం ఉన్న, ఫ్రెష్ మొమెంటం ఉన్న ఫండ్ హౌస్ చూస్తున్నాం. సో మనకు టాప్ 3 వచ్చినాయి. ఆ టాప్ 3ని మనం చార్ట్ ద్వారా అనలైజ్ చేస్తున్నాం. అనలైజ్ చేసి ఆ ఆర్ఓసి ఇండికేటర్ 45 ఉంది కదా, అప్పుడు వచ్చినప్పుడు మనం ఆఫ్లోడ్ చేసి, అంటే ఎగ్జిట్ అయిపోయి మనం వేరే అసెట్ క్లాసెస్, అంటే కమోడిటీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేదా బాండ్స్ కానీ అందులో మనం షిఫ్ట్ చేస్తాము. ఇక్కడ చూడండి క్లౌడ్ పైన మళ్ళీ ఇక్కడ రీఎంట్రీ ఇచ్చింది మీకు, డబుల్ టాప్ బై అంటారు దీన్ని. సో ఇక్కడ 29 దగ్గర మీకు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి ఇప్పటి వరకు కూడా ఎగ్జిట్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ మీకు ఎంటర్ ఇస్తే 2020, ఇది మే 4th 2020లో మీకు ఎంట్రీ ఇస్తే అప్పుడు ఎన్ఏవి ఎంత ఉంది, జస్ట్ 28-29 రూపీస్ ఉంది. అక్కడ మీరు బై చేసి చూడండి ఎంతవరకు రైడ్ చేయొచ్చు. అందరిని అడుగుతుంటారు కదా ఏ మ్యూచువల్ ఫండ్ బాగుంది, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి. సింపుల్గా మీరు స్కాన్ చేసి చార్ట్ పైన వేసి మీరంతలో మీరే ఈ ఫండ్ని రైడ్ చేయొచ్చు. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు, ఆల్మోస్ట్ 2020 నుంచి, అంటే 5 years అయిపోయింది. ఈ ఫండ్లోనే ఉన్నారు, ఏ ఫండ్లో చేంజ్ కాలే. నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్. ఇప్పుడు కరెంట్ ఎన్ఏవి ఎంత ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ కర్సర్ ప్లే చేస్తే 100 రూపీస్ ఉంది. అంటే 3x అయిపోయింది. ఇక్కడ మనం 30లో తీసుకున్నాం, 3 times రిటర్న్ ఇచ్చింది. సో ఇంకో ఫండ్ చూద్దాం మనం, WOC లార్జ్ క్యాప్ ఫండ్. ఓకే, ఇది ఫండ్ రీసెంట్గా వచ్చింది కాబట్టి మీకు ఇలా చార్ట్ ఇలా కనిపిస్తుంది. ఓకే, మనం డాటా ఎక్కువనే తీసుకుందాం. సో ఇక్కడైనా పర్లేదు, మీకు ఇక్కడ చూపిస్తుంది కదా మీకు, ఇక్కడ మీకు ట్రెండ్ పైన ఉంది, డిస్మార్ట్ పైన ఉంది, ఇక్కడ డబల్ టాప్ బై అంటారు దీన్ని. ఈ ప్యాటర్న్ అనేది అంటే కాలమ్ ఆఫ్ ఎక్స్ నుంచి ఇక్కడ చిన్న పుల్ బ్యాక్, అంటే రీట్రేస్మెంట్, అంటే టెక్నికల్ దీన్ని రీట్రేస్మెంట్ అంటారు. ఓవర్స్ ఉన్నాయి కదా, రీట్రేస్మెంట్ వచ్చి మళ్ళీ దీనిపైన బ్రేక్అవుట్ ఇచ్చింది, దీన్ని డబల్ టాప్ బై అంటారు. సో ఇక్కడ మీరు బై చేయొచ్చు. సో డాటా ఎక్కువ తీసుకుంటే మీకు చార్ట్ ఎక్కువ వస్తుంటుంది. మోతిలాల్ ఓస్వాల్ది, ఎందుకంటే నిప్పాన్ చూసారుగా, ఎప్పటి నుంచి మనం డాటా చూసి చేసినాం లార్జ్ క్యాప్. సో ఇది కూడా రీసెంట్గా వచ్చింది కదా. ఓల్డెస్ట్ ఫండ్ చూద్దాం. సో మనకైతే డైరెక్ట్ 4 వచ్చాయి. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫ్లెక్సీ క్యాప్ అందరూ తెలుసు కదా. ఫ్లెక్సీ క్యాప్లో సిన్స్ ఇన్సెప్షన్ చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది. లాస్ట్ 5 years చూస్తే HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వచ్చింది. ఓకే, పరగ్ అందరూ తెలుసు కదా, పరగ్ ఫ్లెక్సీ క్యాప్. నేను HDFC చూపిస్తాను. డైరెక్ట్ ప్లాన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఇది. ఇక్కడ నేను బ్యాక్కి వెళ్ళి చూపిస్తాను. అంటే మనం స్కాన్ చేస్తున్నాము, స్కాన్ చేసి ఈ చార్ట్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో ప్లాట్ చేసి అది మొమెంటం ఉందా లేదా, ఆ ట్రెండ్ ఎలా ఉంది, ఆ ట్రెండ్ మనం డీస్మార్ట్ ఇండికేటర్తో క్లౌడ్ పైన, గ్రీన్ కలర్ క్లౌడ్ పైన ఉంటే మనం ఆ ఫండ్లో ఎంటర్ అవుతాం. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ కర్సర్ ప్లే చేస్తే ఇది 2012 నుంచి మనం చార్ట్ చూస్తున్నాం. ఇది 2012 నుంచి ఇక్కడ బ్రేక్అవుట్ చూడండి, ఇక్కడ పైకి వచ్చింది, ఇక్కడ మీకు ఎంట్రీ ఇచ్చింది, దీన్ని ట్రిపుల్ టాప్ బై అంటారు. ఇక్కడ మీకు 305 ఉంది ఎన్ఐవి, అక్కడ 305 అంటే 305 ఉంది. అక్కడి నుంచి చూడండి ఇక్కడ దాకా కొంచెం
మళ్ళీ మీకు రీట్రేస్మెంట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ డబుల్ టాప్ బై ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ కొంచెం రీట్రేస్మెంట్ ఇచ్చింది. సో ఈ టైంలో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, అంటే ఎగ్జిట్ అయ్యి వేరే పెర్ఫామ్ చేస్తున్న ఫండ్స్లో మీరు మీ ఫండ్స్ మూవ్ చేయొచ్చు. అందరూ అంటారు మళ్ళీ ఎక్స్పెన్సెస్ మళ్ళీ ట్యాక్సెస్ కట్ అవుతుంది కానీ, బట్ మూమెంటంతో చేస్తే మీకు రిటర్న్స్ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఒకటే ఫండ్లో గుడ్డిగా 15-20 ఇయర్స్ ఉండకుండా స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ ఫండ్స్లో మీరు రీబ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. చేస్తుంటే అప్పుడు మీరు రిటర్న్స్ కూడా ఎక్కువ జనరేట్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది చూడండి, ఇక్కడ క్లౌడ్ మళ్ళీ మీకు ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది, ఇక్కడ రీఎంట్రీ 571 ఇచ్చింది, డబుల్ టాప్ బై అక్కడి నుంచి చూడండి ఇక్కడ వరకు కూడా ఎగ్జిట్ ఇవ్వలేదు. సో ఇది ఏ టైంలో వచ్చింది, ఇది 2020 సేమ్ ఇందాక కూడా మనకు లార్జ్ క్యాప్ ఫండ్ అది 2020లో వచ్చింది. 2020 నుంచి మంత్ 6th మంత్ జూన్ నుంచి ఇప్పటి వరకు కూడా మీకు ఎగ్జిట్ ఇవ్వలేదు. అంటే మీరు ఈ ఫండ్లోనే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లోనే ఇంకా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇది ఫ్రెండ్స్, సో మ్యూచువల్ ఫండ్ గురించి. సో మనము అందరూ పాస్ట్ రిటర్న్స్ చూసి చేస్తుంటారు కదా, మనము ఇది డిఫైన్ హెచ్ వాళ్ళది పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్, పవర్ఫుల్ చార్టింగ్ మెథడ్ ఇది. ఇందులో నాయిస్ ఉండదు, టైం కన్ఫ్యూజన్ అసలే ఉండదు, కేవలం ప్రైస్ యాక్షన్ మాత్రమే ఉంటుంది, క్లియర్ ట్రెండ్ క్లారిటీ మాత్రమే ఉంటుంది. చూడండి ట్రెండ్ ఎంత క్లారిటీగా ఉందో. సో ఇందులో మీకు బై సిగ్నల్ ఈజీగా మీకు అర్థమవుతుంది, ఎగ్జిట్ ఎప్పుడు కావాలో కూడా తెలుస్తుంది. సో ఎవరి మీద కూడా మీరు డిపెండ్ కానవసరం లేదు. చూడండి ఇక్కడ క్లౌడ్ కిందకి వచ్చేసింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మీరు. ఇది మనం ఇంకా చూస్తుంది డైలీలో. ఓకే, నెక్స్ట్ డే మీరు చూసి ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. సో ఈ సెలెక్షన్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఆర్జోన్ స్కానర్ ప్లస్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ డెడ్లీ కాంబినేషన్ ఇది. అంటే స్కాన్ చేస్తున్నారు మీరు ఆర్జోన్స్ ప్రోడక్ట్ ద్వారా, ప్లస్ ఆ వచ్చిన ఫండ్స్ని మీరు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్ ఈ రెండు కలిసినప్పుడు మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ ఏమవుతుందంటే ఒక రూల్ బేస్డ్ అవుతుంది, డిసిప్లిన్డ్గా చేస్తారు. ఇక్కడ ఎమోషన్ ఫ్రీ ఉంటుంది. ఇక్కడ మీరు చార్ట్ చూసే చెప్పేస్తారు ఇక్కడ, అంటే అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా. సో ఇందులో గెస్ వర్క్ ఏముండదు, గెస్ వర్క్ చేసి ఇది పెరుగుతుందేమో అది పెరుగుతుందేమో అట్లా గెస్ వర్క్ అసలే ఉండదు. ఎవరి మీద టిప్స్ మీద ఆధారపడడం అవసరం లేదు. మీరు కేవలం డాటా చూడండి, డాటా ఏం చెప్తుంది, ఆ డాటా స్కానింగ్ ద్వారా వచ్చింది, ట్రెండ్ ఎట్లుంది, ట్రెండ్ మనం పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్తో ట్రెండ్ చూసాము, ప్రాబబిలిటీ ప్లస్ ప్రాబబిలిటీ. సో దీన్నే మనం స్మార్ట్ ఇన్వెస్టింగ్ అంటారు దీన్ని. సో ఇలా ఈ విధంగా మీరు మీ అంతర మీరే ఓన్గా మ్యూచువల్ ఫండ్స్ని సెర్చ్ చేసి స్కాన్ చేసి మీరు ఓన్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎవరి మీద కూడా డిపెండ్ కావచ్చు. ఇది ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో దానికి మీరు చేయాల్సింది ఒకటి డిఫైన్ హెచ్ సెక్యూరిటీస్ వల్ల డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే నేను చూపించాను కదా, వీళ్ళ ప్రోడక్ట్స్ ఆర్జోన్ స్కానరు, ఆబ్స్ట్రా అనలిటిక్స్, మనకు ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకు రడార్, ఫండమెంటల్స్, స్టాక్ సెలెక్షన్స్ కూడా ఫండమెంటల్ అనాలిసిస్ screener.in ఉంటుంది కదా, అలాగే రడారు, మ్యూచువల్ ఫండ్ అమెజాన్, వీళ్ళది ఇంకా చాలా లెర్నింగ్ వీడియోస్ ఉంటాయి చూడండి. ఇన్సైట్ ఉంది, లైబ్రరీ ఉంది, షెల్ఫ్ ఉంది, ఆన్లైన్ బుక్స్. వీళ్ళు ఈ ప్రశాంత్ షా ఎవరైతే ఉన్నారో కోఫౌండర్ CEO డిఫైన్ హెచ్ సెక్యూరిటీస్, అతని వీడియోస్ కూడా మీకు ఆ బుక్స్ 5 బుక్స్ రాశారు, పాయింట్ అండ్ ఫిగర్ మీద, రెన్కో చార్ట్స్ మీద, బ్రెడ్త్ అనాలిసిస్, రిలేటివ్ స్ట్రెంత్ మీద, అట్లా చాలా బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ కూడా మీరు ఫ్రీగా ఈ షెల్ఫ్ ప్లాట్ఫామ్ ద్వారా ఇక్కడ నేను క్లిక్ చేసి చూడండి, బ్రౌజ్ ఆల్ బుక్స్. ఇక్కడ చూడండి ఈ బుక్స్ అన్నీ మీరు ఫ్రీగా చదవచ్చు డీమ్యాట్ అకౌంట్లో. సో మీరు బై చేయని అవసరం లేదు. చూడండి మూమెంటింగ్ ఇన్వెస్టింగ్, పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్, నేను చెప్తున్నా పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ఇది. సో నేనైతే ఆన్లైన్లో అంటే నాకు హార్డ్ కాపీ తీసుకొని చదువుతున్నా, ఎందుకంటే సిస్టమ్ మీద ఎక్కువ కూర్చోలేను కాబట్టి. పాయింట్ అండ్ ఫిగర్ చార్టు, రెన్కో చార్టు, రిలేటివ్ స్ట్రెంత్, బ్రెడ్త్ అనాలిసిస్, మూమెంటింగ్ ఇన్వెస్టింగ్, క్యాండిల్ స్టిక్స్ కానీ, టెక్నికల్ అనాలిసిస్, ఈ బుక్స్ అన్నీ చదవచ్చు మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్తో. దాంతోపాటు ఇక్కడ బజర్ అలర్టింగ్ సిస్టమ్ ఉంది, అంటే మీరు అలర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది లైబ్రరీ. ఇక్కడ ఇన్సైట్ ఉంది కదా, ఇన్సైట్ వచ్చేసి మీకు లెర్నింగ్ వీడియోస్, ఇలా మొత్తం డిఫైన్ హెచ్ యూనివర్స్ ఏదైతే ఉందో ప్రోడక్ట్స్ అవన్నీ ఇందులో ఉంటాయి. ప్రోడక్ట్ యూజర్ గైడ్ ఉంటుంది, అంటే ఎలా వాడాలో మీకు ఐడియా లేకపోతే ఈ ఇన్సైట్ వీళ్ళది వీడియో ప్లాట్ఫామ్ ఉంది,
దీనిలో మీరు మొత్తం నేర్చుకోవచ్చు. బేసిక్స్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అంటే ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలన్నా కూడా ఇంకో పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్ ఉంది కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియో, అందులో ఇవన్నీ వీడియోస్ ఉంటాయి. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే వీళ్ళ డిఫైన్ ఎడ్జ్ సెక్యూరిటీస్ వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసి ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా మీరు ఫ్రీగా ఫస్ట్ 2 months ఫ్రీగా యూజ్ చేయొచ్చు. తర్వాత ఆర్జోన్కి మీకు ఆప్స్ట్రా వాడాలంటే వాళ్ళు కొంచెం ప్రో అకౌంట్ వాడుతున్నారు. సో ఆప్స్ట్రా చూడండి, ఆప్స్ట్రా మీకు ఆప్షన్స్ చేసే వాళ్ళకి చాలామంది తెలుసు. ఆప్స్ట్రా పేఆఫ్ డయాగ్రామ్ వేసి మీకు స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేయాలన్నది దీని ద్వారా చేయొచ్చు అన్నట్టు. నేను ఇది నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేస్తాను, ఎందుకంటే మన కోర్స్ వచ్చేసి వర్క్షాప్ మెయిన్లీ ఆప్షన్స్ ట్రేడింగ్, ఎందుకంటే ఆప్షన్స్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను నా కరికులం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోస్లో చూడండి, ఆ కోర్స్ కరికులం మొత్తం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏమేమి నేను చెప్తాను వర్క్షాప్లో అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్, సో ఇది మ్యూచువల్ ఫండ్స్. ఇలా మీరు స్మార్ట్గా ఇన్వెస్ట్ చేసుకోండి, ఎవరి మీద ఆధారపడకండి. మీరంతలో మీరే స్కాన్ చేసి అది పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో ఆ ఫండ్ని ప్లాట్ చేసి ఆ ట్రెండ్ చూసి మీరే ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఆ లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.